వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ఎవరికైనా జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్తారు, కానీ కొందరు మాత్రం భూత వైద్యులను చూమంత్రగాలను ఆశ్రయిస్తున్నారు. ఇదేదో పల్లెల్లో జరుగుతున్న వ్యవహారాలు కాదు. విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ నగర నడిబొడ్డులో పాత బస్తీలోని కొందరు డాక్టర్ల కంటే మంత్రగాళ్ల వైద్యం అంటేనే విశ్వాసం. లక్షల రూపాయలు దండుకుని మంత్రగాడు ఉడాయించిన తర్వాత వాళ్లకు తెలిసొస్తుంది మోసపోయామని. పాత బస్తీలో 2 మహిళల విషయంలో ఇదే జరిగింది. మంత్రాలతో జబ్బులు నయం చేస్తాం, పూజలతో ఇబ్బందులు తొలగిస్తాం. ఇలాంటి డైలాగులు చెప్తూ జనాల్ని బురిడీ కొట్టించే ముఠాలు కోకొలలు. వీళ్లను నమ్మి మోసపోతున్న వాళ్ల లిస్టు కూడా పెద్దదే. మంత్రాలతో చింతకాయలు రాలవని ఎంతగా అవగాహన కల్పించినా ఫలితం శూన్యం. పాత బస్తీలో ఇలాంటి మోసగాళ్లు అనేక మంది ఉన్నారు. డబ్బున్న అమాయక మహిళల కోసం పిశాచాల్లా తిరుగుతున్నారు. అలాంటి మహిళలు కనిపించారా, ఇక వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా దండుకోవాలో వీళ్ళకి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. ఉన్నదంతా ఊడ్చుకుపోయే దొంగల కంటే వీళ్లతోనే డేంజర్ ఎక్కువ. పాత బస్తీకి చెందిన చూమంతర్ కేటుగాడు మీర్జా హుసేన్ విసిరిన వలలో 2 అమాయక మహిళలు పడ్డారు. వీళ్లకు డబ్బుంది. 2 భర్తలు దుబాయ్లో ఉంటారు. దీంతో మోసం చేయటం ఈజీగా మారింది. ఈ 2కి కామన్ గా ఉన్న సమస్య అనారోగ్యం. మీకు తొందరగా జబ్బు తగ్గేలా చేస్తానని మాయమాటలు చెప్పాడు. వాళ్ళిద్దరి నుంచి ₹1,00,000 దండుకున్నాడు. అయితే రోగం తగ్గటం లేదు సరికదా, సమస్య ఇంకా పెరుగుతోంది. ఇది గుర్తించిన మహిళలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర దైవాంశ శక్తులున్నాయని నమ్మించి వాళ్ళని దోసుకోవడం జరుగుతుంది. ఇతను అలాంటి వ్యక్తిని ఈరోజు మేము కష్టాలు తీసుకున్నాము. అతని వద్ద నుంచి కూడా చాలా సామాగ్రిని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ఇతను సయ్యద్ అలీ చబుత్రలో ఉంటాడు. ఎవరైతే సాధక బాధకాలు ఉన్నాయని అతని దగ్గరికి వస్తారో వాళ్ళకి తాయెత్తులు మంత్రాలు వేస్తానని నమ్మబలికి వాళ్ళ దగ్గర వేలకు వేలు దోసుకుంటున్నాడు. మీర్జా హుస్సేన్ పై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఫిర్యాదు అందిన కొద్ది రోజుల్లోనే అతన్ని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి అతని దగ్గర కొన్ని సామాగ్రి సీజ్ చేసుకున్నాము. అతన్ని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టకపోతున్నాము. కాకపోతే సౌత్ జోన్ ప్రజలు చెప్పేది ఏమంటే, ఇలాంటి మంత్రాలు కుతంత్రాలతో ఎలాంటి సహాయం జరగదు, వాళ్ళ దగ్గర ఎలాంటి దైవాంశ శక్తులు లేవు అని వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆశ్రయించవద్దని సౌత్ జోన్ పోలీస్ తరఫు నుంచి మనవి చేస్తున్నాను. జబ్బు చేసినప్పుడు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. మూఢనమ్మకాలతో విలువైన కాలాన్ని వృధా చేయడంతో పాటు జబ్బు కూడా పెరిగిపోతుంది. అప్పుడు కంట్రోల్ చేయటం సాధ్యం కాకపోవచ్చు. మాయ మాటలు చెప్పే చూమంత్రగాళ్లను నమ్మే బదులు 1 నిమిషం ఆలోచించటం ఉత్తమం. లేకపోతే ఇలా మోసగించేందుకు కేటుగాళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.